ఎస్ మరిక మా స్టార్ కమీడియన్ జీవన్ గారి మాటలు విందాము. కాదు, మురళీ మనోహర్ గారు మీకు సూట్ అయ్యే ఇంత చక్కటి గెటప్ని క్రియేట్ చేసి ఆ బొట్టు అన్నీ క్రియేట్ చేస్తే మీరు ఏంటండి బొట్టు లేకుండా అది గెటప్లో వచ్చుంటే మంచిగా ఉండేది కదా. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టు. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. రావద్దండి, అక్కడే ఉండి మాట్లాడండి, లైట్స్ అక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి ప్రొడ్యూసర్స్ టీం, డైరెక్షన్ టీం అండ్ యాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నా మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికండి పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ నేను ఎక్కువ టైం తీసుకోను, ఇలాగా ఎడిట్లో పోతుంది. సో ఫస్ట్ యాంకర్ గారు ఏదో ఇందాక నుంచి పర్లేదండి, నో బ్రహ్మానందన్ సార్ ఉన్నప్పుడు కూడా బొట్టు బొట్టు బొట్టు, ఇప్పుడు లేడీస్కి బొట్టు అంటే మరి అది ఉంటుంది. నాకేదో నల్ల కాటుగా ఒకటి తెచ్చిచ్చి రోజు పెట్టారు. మీ దగ్గర ఉంటే పెట్టేయండి, మరి ఎందుకు ఈ మగవాటాలు? నల్ల కాటుకే కదండి మా దగ్గర, డ్యామ్ ష్యూర్గా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇదిగో నాకు తెలుసు, మీ చేతి ఎలా అయినా ఈరోజు పెట్టిద్దామని ఫిక్స్ అయ్యాం మేము. ఇదిగో అది కాదు మంచి సార్, నువ్వేంటి బ్యాగ్ లో అన్ని వేసుకుని ఉంటాయి కదా, మాకు మేకప్ బ్యాగ్ లేకుండా ఎలా వస్తాం. కమాన్, మరి ఫరియా గారు పెడతారు ఇప్పుడు. కమాన్, జీవన్ గారిని క్యారెక్టర్ లోకి తీసుకెళ్తున్న ఫరియా గారు. అమ్మా ఫైనల్గా అంటే ఒక బొట్టుకి ఇంత ప్రాముఖ్యత ఈరోజు జీవన్ గారి కెరియర్లో వస్తుందని ఆయన కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఫరియా గారు పెట్టడం అనేది ఇంకొంచెం స్పెషల్ అయిపోయింది. కొంచెం అబ్బా దిష్టి చుక్క కూడా పెట్టారమ్మా. ఫరియా గారు, ఇప్పుడు ఈ మేకప్కి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు సంబంధం లేదు, జీవన్ గారి దగ్గర తీసుకోండి. మంజుష గారికి పేమెంట్ ఆపేయండి సార్. థ్యాంక్ యూ ఫరియా. ఇది నా జన్మ సార్థకం అయినట్టుంది. చాలా బాగా వచ్చిందండి బొట్టు. నేను అందంగా ఉన్నానా, అందుకని దిష్టి చుక్క కూడా పెట్టేసింది.